సిటీ ఛానల్, మీ టీవీ, డి ఛానల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో సిటీ ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నట్లు సిటీ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ పొట్లూరి సాయిబాబు తెలిపారు. ఫ్లాట్లు, గృహ నిర్మాణానికి సంబంధించిన అన్ని రకాల మెటీరియల్ ధరల సమాచారం ఈ ప్రాపర్టీ షో ద్వారా లభిస్తుందని ఆయన తెలియజేశారు. నిర్మాణ రంగానికి సంబంధించి ఈ షో ఎంతగానో దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. సిటీ ఛానల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిటీ ఛానల్, మీ టీవీ, డి ఛానల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో సిటీ ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నట్లు సిటీ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ పొట్లూరి సాయిబాబు తెలిపారు. బెంజి సర్కిల్ సమీపంలోని వేదిక కళ్యాణ మండపంలో ప్రాపర్టీ షో జరగనుందని తెలియజేశారు. 27వ తేదీన జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఊడా వైస్ చైర్మన్ విజయ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ రవిబాబు ముఖ్య అతిథులుగా విచ్చేయనున్నారని చెప్పారు. గృహ నిర్మాణానికి అవసరమైన ఇంటి స్థలం నుండి నిర్మాణం పూర్తయ్యేంత వరకు అన్ని రకాల మెటీరియల్ వివరాలు, వాటి సమగ్ర సమాచారం ఒకే చోట లభ్యమయ్యే విధంగా సిటీ ప్రాపర్టీ షో ఉపకరిస్తుందని ఆయన వివరించారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా సేవా దృక్పథంతో నిర్మాణ రంగానికి ఈ ప్రాపర్టీ షో ఊతం ఇవ్వగలదని ఆయన అభిప్రాయపడ్డారు. నిర్మాణ రంగానికి సంబంధించిన అన్నిటినీ అందులోకి ఎగ్జిబిషన్లో పాల్గొనేటట్టు చేస్తున్నాం. దీనివల్ల ప్రజలకి బాగా ఉపయోగపడుతుంది. అన్నీ ఒకే దగ్గర ఉండటంతో అవగాహన కలిగించడానికి బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. దీన్ని మేము లాభాపేక్ష లేకుండా ఫస్ట్ది కాబట్టి చాలా గ్రాండ్గా ఆ స్టాల్స్ నిర్మాణానికి కానీ వాటికి బాగా చేస్తున్నాం. ఇది ప్రజలకు బాగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఫస్ట్ దీని కింద చేస్తున్నాం. ఇది కనుక అయితే ఇంకా వివిధ రంగాల మీద అన్నిటినీ ప్రజలకు అందుబాటులో ఉండే అన్ని విషయాలను తెలియజేయడానికి మేము దానికి ట్రై చేస్తాం. 27, 28, 29, 27వ తారీఖున మున్సిపల్ కమిషనర్ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ గారును, మున్సిపల్ కమిషనర్ రవిబాబు గారు ఇద్దరు ఓపెన్ చేస్తారు. ముగింపు ఏంటనేది ఇంకా ముగింపు రోజు ఆ రోజు కూడా గ్రాండ్గానే చేద్దాం అనుకుంటున్నాం. అది ఆ రోజు ఫిక్స్ చేసి అది తెలియజేస్తాం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రాపర్టీ షోకి మీడియా పార్ట్నర్స్గా వ్యవహరిస్తోందని ఆయన తెలియజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్న మాజీ శాసనసభ్యులు వంగవీటి రాధాకృష్ణ వెంట నడిచేందుకు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్ధమయ్యారు. పశ్చిమ నియోజకవర్గానికి చెందిన సుమారు 20 మంది ఈ నెల 27వ తేదీన రాధాకృష్ణతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఒంటెద్దు పోకడలు నచ్చకనే పార్టీని వీడుతున్నట్లు దర్శి వాసు తెలిపారు. వన్ టౌన్లోని మా ఇల్లు ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శి వాసు మాట్లాడుతూ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ వైఖరి నచ్చటం లేదని, ఆయన నియోజకవర్గ అభివృద్ధికి ఏమాత్రం కృషి చేయలేదని విమర్శించారు. స్వలాభం కోసం పనిచేస్తున్నారే తప్ప ప్రజల సమస్యలు పరిష్కారం కోసం పనిచేయటం లేదని తెలిపారు. ఆయన ఒంటెద్దు పోకడలు నచ్చక తాము పార్టీ మారనున్నట్లు చెప్పారు. ఈ నెల 27వ తేదీన వంగవీటి రాధాకృష్ణతో పాటు తాము జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ, బహిరంగ సభ జరగనుందని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. రాధా గారి సమక్షంలో మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రంగా గారి విగ్రహం దగ్గర చేరుతున్నాం. సాయంత్రం 4 గంటలకి రామవారిపాడులో జగన్ గారు నరసాపురం నుంచి బై రోడ్డు వస్తున్నారు. రామవారిపాడు నుంచి మేము ఆయన్ని ఎదుర్కొని అక్కడ నుంచి రంగా గారి విగ్రహం దాకా వచ్చి రంగా గారి విగ్రహం వద్ద మేమందరం కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నాం. ఇంటర్మీడియట్ ఫలితాల్లో శ్రీ కాకతీయ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థిని నాగరవళి సిఈసి గ్రూప్ లో రాష్ట్ర స్థాయిలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ విజయం తమ కళాశాలకు ఎంతో గర్వకారణమని కళాశాల ప్రిన్సిపల్ బాబ్జీ తెలిపారు. కాగా సివిల్ సాధించడమే తన లక్ష్యమని ఈ సందర్భంగా నాగరవళి స్పష్టం చేసింది. మారుతీనగర్లోని శ్రీ కాకతీయ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ బాబ్జీ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పరీక్షల్లో తమ కళాశాలకు చెందిన నాగరవళి సిఈసి గ్రూప్లో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. నాగరవళి విజయం తమ కళాశాలకెంతో గర్వకారణమన్నారు. తమ కళాశాలలో అనుసరించిన బోధనా పద్ధతులే ఈ విజయానికి కారణమని ఆయన పేర్కొన్నారు. నాగరవళిని ఆయన అభినందించారు. శ్రీ కాకతీయ జూనియర్ కాలేజ్ నిన్న ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో ఎం రాఘరవళి స్టేట్ ఫస్ట్ ఆర్ట్స్ గ్రూప్లోని అంటే సిఈసి గ్రూప్లో స్టేట్ ఫస్ట్ వచ్చినందుకు మేము చాలా అభినందిస్తున్నాం. సో దీనికి సపోర్ట్ చేసినటువంటి మా స్టాఫ్ అందరికీ, వాళ్ళ తల్లిదండ్రులకి, విద్యార్థులందరికీ కూడా చాలా
సంతోషంగా అభినందనలు తెలియజేస్తున్నాను. సో దీనికి ఎటువంటి ప్రెషర్ లేకుండా, ఒత్తిడి లేకుండా సమిష్టి కృషితోని పిల్లలకి చదువుతో పాటుగా అన్ని రంగాల్లోని పార్టిసిపేట్ చేసే విధంగా వాళ్ళని కోఆపరేట్ చేస్తూ చేయడం వల్ల ఇటువంటి రిజల్ట్ మేము సంపాదించగలిగాము అని చాలా ఆనందంగా తెలియజేస్తాం. కాగా విద్యార్థిని నాగరవళి మాట్లాడుతూ కళాశాల అధ్యాపకులు ఇచ్చిన శిక్షణ, తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే తాను విజయాన్ని సాధించగలిగానన్నారు. సివిల్స్ సాధించటమే తన లక్ష్యమని ఆమె వివరించారు. ఎం రాఘరవల్లిని స్టేట్ టాపర్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. దీనికి 100% క్రెడిట్ కాకతీయ మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ అండ్ మై పేరెంట్స్. అందరూ నన్ను బాగా ఎంకరేజ్ చేశారు, సపోర్ట్ చేశారు. ఎప్పుడు ఏ డౌట్ అడిగినా చెప్పేవాళ్ళు. అలాగే నా గోల్ సివిల్స్ రాయటం. దీనికి కూడా చాలా గైడెన్స్ ఇచ్చారు. పర్ఫెక్ట్ రివిజన్ ప్లాన్ ఉంది. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో నేను పార్టిసిపేట్ చేశాను చాలా కాలేజెస్లో. ఇప్పుడు కాసేపు ప్రకటనలో